ముస్లిమ్స్కి మైనారిటీస్కి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వాళ్ళు అది చేసాం ఇది చేసామంటున్నారు. కానీ మా ముస్లిమ్స్కి ఎటువంటి న్యాయం జరగల వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాను నేను, మైనారిటీ సప్లై చేస్తా అన్నారు, సప్లై చేయాల. వక్ఫ్ బోర్డు ఆస్తులు కబ్జాలు అయిపోయినాయి, దాని దిక్కు దిశ లేదు. రంజాన్ పండుగకి మసీదుకి మరమ్మతులు చేస్తామన్నారు, డబ్బులు ఇవ్వాల. అది కాక మన మైనారిటీస్ ఉర్దూ అకాడమీ, షాదీఖానా ప్లస్ హజ్ హౌస్, వక్ఫ్ బోర్డుకి సొంత భవనాలు లేవు ఇప్పటిదాకా. రంజాన్ తోఫా ఇవ్వట్లేదు. ప్లస్ మైనారిటీస్కి ఒక్క లోన్ ఇవ్వాలా, అది కూడా షాదీ ముబారక్ పథకానికి 10వ తరగతి పాస్ అవ్వాలని కండిషన్ పెట్టారు. ఈ కరెంటు బిల్లు 300 దాటాలంటే ఏంది అది? కరెంటు బిల్లుకి షాదీ ముబారక్కి సంబంధం ఏంటని నేను క్వశ్చన్ చేస్తున్నా. మా ముస్లిమ్స్ తరపున నేను క్వశ్చన్ చేస్తున్నాను. కానీ కదిరిలో జరిగిన అన్యాయాలు, నందికొట్టుకు జరిగిన అన్యాయాలు, ఓ ముస్లిం మహిళ చెప్పులు దాడి చేస్తున్నారు. ఈరోజు అడిగేవాడు లేక మా ముస్లిమ్స్కి చాలా ఇబ్బంది పడుతున్నాం. ముందుకు వచ్చిన వాళ్ళు, క్వశ్చన్ చేసిన వాళ్ళకి కేసులు పెట్టి లోపలేపిస్తున్నారు. కానీ మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మా ముస్లిమ్స్కి ఎటువంటి న్యాయం జరగలేదు, జరగబోదు కూడా. టీడీపీ గవర్నమెంట్లో ఎటువంటి మాకు ముస్లిమ్స్కి ఎటువంటి ప్రమాదం లేదు, ఎటువంటి ఇది కూడా జరగలేదు మాకు. ఇంకో విషయం, మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, నంద్యాలలో అబ్దుల్ సలాం గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తీసుకెళ్లి రైలు కింద ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు? అక్రమ కేసులు, వేధింపుల వల్ల, అక్రమ కేసుల వల్ల రైలు కింద పడి చనిపోయారు. మా మైనారిటీస్కి ఎటువంటి న్యాయం జరగలేదు, ఎటువంటి మాకు రక్షణ లేదు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో. ఈ విషయాన్ని క్వశ్చన్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు వస్తే మా ముస్లిమ్స్ న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.